నెక్స్ట్ లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్, చివరి అంకె విధానం. యూస్ టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ పవర్స్ ఆర్ లార్జ్ క్యాలిక్యులేషన్. పెద్ద సంఖ్యలో గణాలలో చివరి కనుక్కునే విధానం. దానికి ఒక సైకిల్ ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు 2 ఉంది, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4. ఈ 2 పవర్ 1 ఈజ్ లాస్ట్ డిజిట్ 2 ఉంటుంది. 2 స్క్వేర్ లాస్ట్ డిజిట్ 4 ఉంటుంది. 2 క్యూబ్ లాస్ట్ డిజిట్ 8 ఉంటుంది. 2 పవర్ 4 లాస్ట్ డిజిట్ 6 ఉంటుంది. నెక్స్ట్ 2 పవర్ 5 తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి 32, ఇక్కడ 16, లాస్ట్ డిజిట్ 2 ఉంటుంది. 2 పవర్ 6 ఇట్ ఈస్ 64, లాస్ట్ డిజిట్ 4 ఉంటుంది. ఈ 2, 4, 8, 6 అనేది ప్రతిసారి ఇంకా రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు 1 ఉంది, 1 + 4 + 4, 2 పవర్ 1 అన్నా, 2 పవర్ 5 అన్నా, 2 పవర్ 9 అన్నా లాస్ట్ 2 వస్తుంది. 2 స్క్వేర్ ఉంది, దీనికి +4 + 4, 2 పవర్ 6 అన్నా, 2 పవర్ 10 అయినా లాస్ట్ 4 వస్తుంది. అట్లా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 2 పవర్ 36, 35 అని అనుకోండి. ఫస్ట్ ఈ నెంబర్ని 4తో చేయండి. లాస్ట్కి రిమైండర్ ఏమొస్తుంది, 2 పవర్ 32 × 2 పవర్ 3. ఇది వదిలేయండి. ఈ 2 పవర్ 3 ఉంది కాబట్టి ఇది 8, లాస్ట్ డిజిట్ 8. సేమ్ రూల్ ఫర్ 3. 3 పవర్ 1 is 3, 3 square is 9, 3 cube is 27, 3 power 4 is 81, 3 power 5 is 243. 3971 మళ్ళీ 3. ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. 3971, 3971. 7కి అంతే, 7 స్క్వేర్ 49 అంటే 9, 7 క్యూబ్ 343, 3 వస్తుంది. 7 పవర్ 4 లాస్ట్కి 3 వచ్చింది కాబట్టి 1 వస్తుంది. 7931 దీని సైకిల్. నెక్స్ట్ 7931. అలానే మిగతా నెంబర్స్ కూడా ఉన్నాయి, అది డీటెయిల్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను అన్నిటికీ. ఇది జస్ట్ డెమో క్లాస్. సో ఇవి ఎట్లా అంటే ఒక పెద్ద నెంబర్ ఇస్తాడు, లైక్ 32 హోల్ పవర్ 35 + 46 హోల్ పవర్ 46 అని అనుకుందాం సపోజ్. ఈ పెద్ద నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అడిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నది 2 కదా, సో 2 పవర్ 35 ఇందాక చెప్పాను, 2 పవర్ 35 లాస్ట్కి 8 వస్తుంది. ఇప్పుడు 6 46లో బై 4 చేస్తే నీకు 44 వెళ్ళిపోతే 2 ఉంటుంది. 6 స్క్వేర్ 6, 8 + 6 14, సో లాస్ట్ డిజిట్ ఈస్ 4. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అది లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఇస్ HCM అండ్ LCM, గాసాబా అండ్ లాసాగు. HCF గురించి మాట్లాడదాం. HCF అంటే మీకు చాలా సింపుల్ వేలో చెప్తాను. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను పూర్తిగా భాగించే అతిపెద్ద సంఖ్యను గాసాబా అంటారు. HCF ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 2 or more నెంబర్స్ ఎగ్జాక్ట్లీ. అంటే సింపుల్, 6 ఉంది, 2 ఉంది. ఈ రెండింటి నెంబర్లను డివైడ్ చేసే నెంబర్ ఏంటి, 1, 2, 3, 6, 1, 2. ఈ రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి, 1, 2, 1, 2. ఇందులో పెద్దది ఏది, హైయెస్ట్ అన్న కదా, అంతకంటే ఎక్కువ సంఖ్యలను పూర్తించబడిన అతిపెద్ద సంఖ్య. ఇందులో పెద్ద సంఖ్య ఏంటి, 2. 2 ఈజ్ ద HCF. ఇది చేయని కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు 16 40 అన్న అనుకుందాం సపోజ్. 2తో స్టార్ట్ చేయండి, లేకపోతే మనకి డైరెక్ట్ తెలిసే 4తో చేయండి. 4 4s 4 10s, మళ్ళీ 2తో చేయండి. 2 2s 2 5s, అంతే కదా కామన్. ఇవి వచ్చేసాయి. ఇక్కడ ఉండే నెంబర్స్ అండి 4 2s 8. 8 ఈజ్ ద HCF. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే 16 HCF అనే ఒక నెంబర్, చిన్న నెంబర్ ఉంటుంది కదా, ఆ చిన్న నెంబర్ ఉండొచ్చు, ఆ చిన్న నెంబర్ ఒక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇప్పుడు 16 40 అన్న అంటే HCF 16 ఉండొచ్చు. ద మ్యాక్సిమం ఇట్ కెన్ బి ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. 16 ఉంది, 16 తోటి 40 డివైడ్ అవ్వట్లేదు. దీని నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, 8. 8 2s 16, 8 5s 40, సో 8 ఈజ్ ద ఆన్సర్. ఇది సెకండ్ మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది. ఇప్పుడు 16 40 అన్నాం కదా, 16 40 ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 24. మనకు వచ్చే నెంబర్ ఈ 24 ఉండొచ్చు, 24 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. 24 నెంబర్ తీసుకుందాం ఫస్ట్. 16 20 డివైడ్ అవ్వట్లేదు.
నెక్స్ట్ ఈజ్ 12 కూడా అవ్వట్లేదు, 16 40. నెక్స్ట్ ఈజ్ 8 2 16 8 5 40. సో 8 ఈజ్ ద ఆన్సర్. ఈ 3 ట్రిక్స్ ఉంటాయి హెచ్సిఎఫ్ నేర్చుకోనికి. హెచ్సిఎఫ్ ఎందుకు వాడతాం, వై, కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాదు, ఆ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియాలి, అది ఎక్కడ యూస్ఫుల్ అవుతుందో తెలియాలి. హెచ్సిఎఫ్ ఒక నిమిషం. హెచ్సిఎఫ్. ఇప్పుడు మీ దగ్గర 2 క్వాంటిటీస్ ఉన్నాయి. కొంచెం పెద్దది ఇది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో 16 లీటర్ల మిల్క్ ఉన్నాయి, 40 లీటర్ల మిల్క్ ఉన్నాయి. మీరు మిల్క్ని ఎలా అమ్ముతారు, ప్యాకెట్స్లలో అమ్ముతారు. ప్యాకెట్స్లో అమ్మినప్పుడు ఈచ్ ప్యాకెట్ అనేది ఒక స్పెసిఫిక్ సేమ్ సైజులో ఉండాలి. ఇప్పుడు 10 రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్మినప్పుడు ఆ 10 రూపాయలకి నీకు 100 ml రావాలి. ఒకటి 100 ml వచ్చి ఒకటి 200 ml రాకూడదు కదా. సో ఈ 16 లీటర్స్ది ఈ 40 లీటర్స్ అని సపరేట్గా ఉన్నాయి, సపరేట్ యూనిట్స్లో ఉన్నాయి. ఇది సపోజ్ ఇది దిల్సు నగర్లో ఉంది, ఇది ఎల్బీ నగర్లో ఉన్న ఇంకొక బ్రాంచ్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ప్యాకెట్స్లో చేయాలి. దీన్ని ఒక చిన్న ప్యాకెట్స్లో చేయాలి. కానీ ఈ ప్యాకెట్ చేసినప్పుడు ఈ 16 లీటర్స్ అనేది ఈచ్ దాంట్లో సేమ్ పట్టాలి, ఇది ఈచ్ దాంట్లో సేమ్ పట్టాలి. ఒక సింపుల్ మెథడ్ ఈజ్ అన్నీ 1 లీటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ అందరూ 1 లీటర్ కొనకూడదు కదా. సో ఈ కామన్ ఇప్పుడు సపోజ్ ఒక 10 లీటర్లు పెట్టారనుకోండి, ఒక్కొక్క ప్యాకెట్ 10 లీటర్లు పెట్టారనుకోండి. ఇందులో 10 లీటర్లు అవుతున్నాయి, ఇందులో 6 లీటర్లు అవుతున్నాయి. సేమ్ అవ్వట్లేదు కదా. సో ఈ రెండు సేమ్ అవ్వాలి అంటే మనం హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు 16 లీటర్స్ 40 లీటర్స్లో ఇందాక చెప్పినప్పుడు హెచ్సిఎఫ్ ఏమొచ్చింది, మనకి 8 వచ్చింది. సో ప్రతి ప్యాకెట్ 8 లీటర్స్ పెట్టినప్పుడు ఇవి రెండు డబ్బాలలో అయిపోతుంది, ఇది 5 డబ్బాలు అయిపోతుంది. హెచ్సిఎఫ్ అనేది హయ్యెస్ట్, అట్లనే పెట్టాలని లేదు, దట్ ఈస్ ద హయ్యెస్ట్. దానికంటే తక్కువ ఏంటి అంటే ఈ 8 యొక్క ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద 8 యొక్క ఫ్యాక్టర్స్? 1 2 4 and 8. 1 ఆల్రెడీ చెప్పాను, అన్ని 1 లీటర్ పెట్టుకుంటుంది. 2 పెట్టవచ్చు, ప్రతిదీ 2 లీటర్స్ పెడితే నీకు ఇక్కడ 8 బాక్సెస్ అవుతాయి, ఇక్కడ 20 బాక్సెస్ అవుతాయి. ప్రతిదీ 4 లీటర్స్ పెట్టవచ్చు, అప్పుడు ఇప్పుడు 4 లీటర్స్ అవుతుంది, ఇక్కడ 10 లీటర్స్ అవుతుంది. సో అది హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఇలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా తెలిసినప్పుడు మీకు హెచ్సిఎఫ్ అనేది బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. లాసాగు. ఎల్సిఎం లాసాగు ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది. అసలు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? 2 నెంబర్స్ ఉన్నాయి, 20 30. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఈ 2 నెంబర్లు డివైడ్ చేయగలిగినప్పుడు 20 డివైడ్ అవ్వాలి, అది నెంబర్ 30 డివైడ్ అవ్వాలి. అది కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అన్నిట్లో తక్కువది ఏంటి? సపోజ్ 20 30 ఉంది, దీని యొక్క ఎల్సిఎం 60. ఇవి ఎలా వస్తున్నాయి కూడా నేను తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. 60, ఇప్పుడు 60 అనే నెంబర్ 20 డివైడ్ అవుతుంది. 60/20 3, 60/30 2. ఈ 2 డివైడ్ అవుతుంది కాబట్టి 60 కంటే తక్కువ 60 ఉంది, 120 ఉంటుంది, 240 ఉంటుంది, ఈ నెంబర్లో ఉంటాయి. కానీ ఇందులో లీస్ట్ ఏంటి? 60. ఈ 60 ఈజ్ ద ఆన్సర్. ఈ 2 నెంబర్లు డివైడ్ చేసేది ఎల్సిఎం. ఆ ఎల్సిఎంని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లైక్ 20 30 అన్నాను కదా, 20 30. ఈ 20ని డివైడ్ చేయండి. 2, 10, 2 × 10, 3 × 10. ఈ 2 3 ఎలాగో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇందులో కామన్ ఉన్న నెంబర్ ఏంటి? 10. సో 10 ఇక్కడ పెట్టుకోండి. 2 3 is 6. 6 × 10 is 60. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేంత వరకు మీరు అన్ని కామన్గా వచ్చేంత వరకు ఇక్కడ రాసుకుంటూ వెళ్ళండి. సపోజ్ ఇది మీరు రాయడం 2 × 2 × 5 రాశారు, ఇది 3 × 2 × 5 రాశారు. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ నెంబర్స్ ఏంటి? 2 5 10, 2 5 10. ఈ 10 అనేది రాసుకోండి. ఈ మిగిలిపోయిన నెంబర్ అనేది మల్టిప్లై చేయండి. 2 3 is 6. సో 60 ఈజ్ ద లీస్ట్ కామన్. ఇది ఒకటే కాదు, దీని తర్వాత దీన్ని × 1, 60 × 2, 60 × 3,
ఎలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఇది ఎల్సిఎం కాన్సెప్ట్. ఇందాక చెప్పాను కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇందాక నేను చెప్పింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 20 30 2 స్క్వేర్ ఇంటూ 5 2 ఇంటూ 5 ఇంటూ 3. ఈ రెండులో కామన్ ఒక 2 ఉంది, ఒక 5 ఉంది. సో 2 ఇంటూ 5. ఈ మిగిలిపోయిన నెంబర్లను కూడా యాడ్ చేయాలి. 2 ఇంటూ 3 విచ్ ఈజ్ 60. ఇది డీటెయిల్గా మళ్ళీ తర్వాత చెప్తాను. ఇంకొకటి డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఇంకా చాలా సింపుల్. 20 30 ఉంది, 2 10s 2 15s. నెక్స్ట్ 5 ఉంది, 5 2s 5 3s. సో 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3. ఇది ఎల్సిఎం మెథడ్. రెండు మెథడ్లు ఉన్నాయి. ఇందులో ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఉంది. ఎల్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. గాసాబా ఇంటూ లాసాగా ఈ సంఖ్యల యొక్క గణితం. ఎలా? ఇప్పుడు 4 ఉంది, 8 ఉంది. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటి? ఈ 4 అనే నెంబర్ 4ని డివైడ్ చేస్తుంది, 8ని డివైడ్ చేస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఎల్సిఎం ఏంటి? ఈ రెండిట్లో ఎల్సిఎంకి ఒక సింపుల్ మెథడ్. ఇంకో ట్రిక్ ఏంటి అంటే, ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా 20 30, ఇందులో హయ్యెస్ట్ నెంబర్ ఉంది కదా అదని ఉండొచ్చు, దాని యొక్క మల్టిపుల్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు 30 అని ఉంది, 30 20లో డివైడ్ చేయలేకపోతున్నాం. సో 30 కాకుండా 60 తీసుకోండి. 60 అనేది రెండింటిని డివైడ్ చేయడం 60 ఈజ్ ద ఆన్సర్. సో హెచ్సిఎఫ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ ఉండొచ్చు, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎల్సిఎం అనేది హయ్యెస్ట్ యొక్క నెంబర్ ఉండొచ్చు, దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉండొచ్చు. లీస్ట్ కామన్ మల్టిపుల్ దగ్గర మల్టిపుల్ ఏ ఉంటుంది. ఎస్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దగ్గర ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఎస్సిఎఫ్లో హయ్యెస్ట్ అన్నాను కాబట్టి హయ్యెస్ట్ కాదు, లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఎల్సిఎంలో లీస్ట్ అన్నాను కాబట్టి స్మాలెస్ట్ తీసుకోకూడదు, రివర్స్లో తీసుకోవాలి, పెద్దది తీసుకోవాలి. సో ఎస్సిఎఫ్ ఈజ్ 4, ఎల్సిఎం ఈజ్ సింప్లీ 8. చూడండి, ఇది డైరెక్ట్ వచ్చేసింది. ఈ నెంబర్స్ 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. దీని యొక్క ప్రూఫ్ కూడా నేను తర్వాత క్లాస్లో చెప్తాను, ఎందుకు ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అనేసి. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్. 18 ఇంటూ 27 అన్నాను. 18 27 ఎస్సిఎఫ్ అన్నాను. నేను రెండు మెథడ్స్ చెప్పాను. ఒకటి ఈ నెంబర్ ఉండొచ్చు, ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఇంకోటి డిఫరెన్స్ ఉంది 9, ఇదైనా ఉండొచ్చు, దీని ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ 18 ఉంది. 18 అంటే 1 9 18 3 6 అంతేనా? ఓకే. లీస్ట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇందులో 1 9 8 3 6 ఉంది. ఫస్ట్ 18 చూద్దాం. 18తో డివైడ్ అవుతుంది కానీ 18 27 డివైడ్ అవ్వదు. సో 18 కాదు. 18 కంటే తర్వాత ఎప్పుడైనా చేసేటప్పుడు హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ రండి. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు 46 అనే ఒక నెంబర్ ఉంది. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎలా తెలుసుకుంటారు? అసలు దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? దీనికి ఒక ట్రిక్ ఉంది. 47కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 49 అంటే 7 కదా. 7 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ అన్నిటితో దీన్ని ఫ్యాక్టర్ చేయండి. ఇప్పుడు 1 ఉంది, 1తో చేసినప్పుడు 46, 1 ఇంటూ 46. నెక్స్ట్ 2 ఉంది, 2 ఇంటూ 23. 3తో అవ్వదు, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు. 7 కంటే తక్కువ అన్నాం కాబట్టి ఈ నెంబర్స్ 3తో అవ్వదు, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు. సో ఈ మళ్ళీ ఈ నెంబర్స్ రివర్స్ 23 ఇంటూ 2 46 ఇంటూ సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 2 23 46. ఇది ఇంకో ట్రిక్ దీని ఒక ఫ్యాక్టర్స్ తెలుసుకోనికి. సో 18 అనే నెంబర్ ఉంది, అందులో డిఫరెన్స్ కూడా 9 వచ్చింది కాబట్టి 9తో ట్రై చేయండి. 9 9 2 18, 9 3 27. సో 9 ఈజ్ ద ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ 9. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 8 అండ్ 12. ఎల్సిఎం అన్నాను, పెద్ద నెంబర్ తీసుకోండి. 12 ఉంది, 12 1 12, కానీ 12 8లో పోవట్లే కాబట్టి 12 2 24, 24 8 3 24, 12 2 24. సో ఆన్సర్ ఈస్ 24. నెక్స్ట్ 3 నెంబర్స్ వచ్చాయి. హెచ్సిఎఫ్ ఆఫ్ 20 30 40. చెప్పాను హెచ్సిఎఫ్ తీసుకోనికి లాస్ట్ నెంబర్ తీసుకోవాలని చెప్పేసి. 20 ఉంది, 20 ఈ రెండింటిని డివైడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10 చేస్తుంది. 10 2 20, 10 3 30, 10 4 40 10 ఈజ్ ద ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 15 25. మీరు ఏ మెథడ్ అయినా వాడవచ్చు. ఇందాక డివిజన్ మెథడ్ చెప్పాను కదా, 5 3 5 5. సో ఆన్సర్ ఈజ్ 5 3 15, 75 ఈజ్ ద ఆన్సర్. లేకపోతే మీరు డైరెక్ట్ ఆప్షన్స్ నుండి వెళ్ళవచ్చు. ఇప్పుడు
50 ఉంది, 15 డివైడెడ్ ఇది కాదు, 75 ఉంది, 15 5 75, 25 3 75, 75 ఇస్ ద ఆన్సర్. లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఇందులో లీస్ట్ 75 కాబట్టి 75 ఇస్ ద ఆన్సర్. HCF is 6, LCM is 36. ఇందా చెప్పాను LCF ఇంటూ LCM is ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. డైరెక్ట్ వాడు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అడిగాడు, సో 6 into 36. ఇది మీరు ఎగ్జామ్లో డైరెక్ట్ మల్టిప్లై చేస్తారు, కానీ డిజిటల్ సమ్ వాడితే ఇప్పుడు 36 ఉంది, 36 అంటే 9 అన్నా 0 అన్నా ఒకటే. డిజిటల్ సమ్ మీద కూడా ఒక కంప్లీట్ ఒక 1 hour క్లాస్ తీసుకుంటాను ఎలా చేయాలి అని చెప్పేసి. 3 + 6 is 9 అన్నా 0 అన్నా ఒకటే. సో ఆన్సర్లో 0 వచ్చే నెంబర్ ఏంది? ఇది 6 కాదు, ఇది 9 ఉంది, ఇది కాదు, ఇది 216, ఇది కూడా 9. ఒక్కోసారి 2 నెంబర్స్ వస్తాయి, ఇప్పుడు 180 వచ్చేసింది, 216 వచ్చేసింది. అప్పుడు ఈ 2 నెంబర్స్లో మీరు చెక్ చేసుకోండి. 6 into 36 లైక్ 6 into 30 మనకు 180 అని తెలుసు, దానికంటే ఎక్కువ రావాలి కాబట్టి 216 ద ఆన్సర్. ఎప్పుడైనా ఎగ్జామ్లో మీరు క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం పెడుతున్నారు అంటే క్యాలిక్యులేషన్ మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ 2 numbers have HCF 4, LCM is 60. If one number is 20, find the other. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇందాక చెప్పినట్టే HCF ఇంటూ LCM is the product of 2 numbers. ఒక నెంబర్ ఇచ్చాడు, 2 HCF ఇచ్చాడు, LCM ఇచ్చాడు. సో 4 into 60 ఈజ్ ఈక్వల్స్ టు 20 into X అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఫైన్ ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 4, 5, 6 అన్నారు. నేను ఇది ఆప్షన్స్ నుంచి చేసి చూపిస్తాను. ఇందులో లీస్ట్ నెంబర్ ఏముంది? 30 ఉంది. 30 4తో చేయడం కంటే ఇది తీసేయండి. 60 ఉంది, 60ని 4తో అవుతుందా? అవుతుంది. 5తో అవుతుందా? అవుతుంది. 6తో. ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాను? నాకు డివిజిబుల్ రూల్ ఆఫ్ 4 తెలుసు కాబట్టి. లాస్ట్ 2 digit నెంబర్సే ఉన్నాయి. సో మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా రాలేదు. ఒక 30 అని ఒక నెంబర్ చూసారు, అది చూడంగానే ఓకే దాని ఫ్యాక్టర్స్ ఏంటి, అది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఇవన్నీ చాలా ముందు నేర్చుకుంటారని కాదు, మీరు నేర్చుకునే బేసిక్స్ కరెక్ట్గా ఉంటే ఇది ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు 90 ఉంది, 90 అనేది 4తో అవ్వదని నాకు చూడంగా చెప్పగలుగుతున్నాను. 120 ఉంది, ఎస్ ఇట్ విల్ బి 20, లాస్ట్ 2 digits 20 ఉంది కాబట్టి 4తో ఉండేది. అలా ఒక నెంబర్ని చూడగానే దాన్ని ఒక ఫ్యాక్టర్ చెప్పగలగాలి, దాని ఒక మల్టిపుల్స్ చెప్పగలగాలి. ఆ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతుంది. సో 30తో అవ్వట్లేదు, 60తో 4, 5, 6 అవుతుంది. 60 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 24, 36 and 60. గ్రేటెస్ట్ నెంబర్ అంటే HCF అడుగుతున్నాడు ఇక్కడ. నేను HCF ఇంకో మెథడ్ చెప్పాను, లీస్ట్ నెంబర్ తీసుకోండి 24. 24తో అవ్వట్లేదు, 36 అవ్వదు, 60 అవ్వదు. 24 కంటే తక్కువ నెంబర్ ఏంటి? 24 యొక్క ఫ్యాక్టర్స్ 12. 12తో అవుతుందా? 12 24, 12 3 36, 12 60, 12 ఇస్ ద ఆన్సర్. 2 numbers ఆఫ్ HCF 8, LCM 192. ఇందాక సేమ్ ఈ క్వశ్చన్ లాగా చేస్తే ఈ క్వశ్చన్ కూడా అయిపోతుంది. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 15, 12, 15, 20 లీవ్స్ రిమైండర్ 5 అన్నారు. వెరీ సింపుల్. 12తో డివైడ్ అవ్వాలి, కానీ దానికి ఒక 5 యాడ్ చేయగలిగారు అనుకోండి. ఇప్పుడు 17 ఉంది, 29 ఉంది, 41 ఉంది. ఈ నెంబర్స్ అన్నింటినీ 12తో డివైడ్ చేసినప్పుడు మీకు రిమైండర్ అనేది 5 వస్తుంది. మిగులు వచ్చే అతి చిన్న సంఖ్య. ఇందులో ఏం మిగులుతుంది? 12తో చేస్తే 5 మిగులుతుంది, 12తో చేస్తే 5 మిగులుతుంది. సో ఈ ప్రతి నెంబర్ నుంచి మీరు 5 సబ్ట్రాక్ట్ చేయండి. 55, 60, 120, 180. ఈ 4 నెంబర్స్ ఇప్పుడు 12, 15, 20 యొక్క LCM లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది ఉందో అదే ఆన్సర్. అలా చేయండి. HCF 0.54, 0.72 ఉంది. ఇప్పుడు ఈ సింపుల్, చాలా సింపుల్. 54/100, 72/100. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని HCF చేసి దీని కింద 100 చేయండి, ఆన్సర్ వచ్చేసి 54, 72 అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 18. 18 3 54, 18 9 72 అంతే కదా. ఓకే, ఆన్సర్ ఇస్ 0.18. చూడండి, కాన్సెప్ట్ మీకు ఒకసారి తెలిస్తే క్వశ్చన్స్ less than 1 minute అయిపోతుంది. నెక్స్ట్ LCM ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. LCM అయినా HCF అయినా చాలా సింపుల్. ఇప్పుడు 1/2, 3/4, 5/6 ఉంది కదా. 1 పైన ఉన్న నెంబర్లు ఏంటి? 1, 3, 5. వీటి యొక్క LCM చేయండి, కింద నెంబర్స్ HCF చేయండి. 2, 4, 6. 1, 3, 5 యొక్క LCM ఏంటి? 12. 2, 4, 6 ఒక HCF ఏంటి? 6. నెక్స్ట్ HCF ఆఫ్ 45, 75, 105 చెప్పాను. 45 ఉంది, ఫస్ట్ 45తో చేయండి. 45 అవ్వట్లేదు. నెక్స్ట్ దాని యొక్క ఫ్యాక్టర్స్ చూడండి. 1, 5, 9, 15.
15 ఉంది, 15 3 45, 15 5 75, 15 7 105. సో అన్నిటితో అవుతుంది కాబట్టి 15 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ మనం తర్వాత చేద్దాం డీటెయిల్గా. నెక్స్ట్ యావరేజెస్, సగటు. చాలామంది చెప్తుంటారు యావరేజెస్ అంటే ఏం లేదు, ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్ల సమ్ చేసి దాన్ని ఎన్ని నెంబర్లు ఉన్నాయో దాంట్లో డివైడ్ చేయండి. టోటల్ నెంబర్ బై నెంబర్, మొత్తం బై సంఖ్య. ఇప్పుడు 1 2 3 4 ఈ 4 నెంబర్లు ఉన్నాయి. 1 + 2 + 3 + 4 ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 4 నెంబర్లు ఉన్నాయి. 3 6 10, 10/4, 2.5 ఈజ్ ద యావరేజ్. ఇది బేసిక్ కాన్సెప్ట్. యావరేజెస్ అంటే ఇలా చెప్తారు. కానీ అసలు యావరేజెస్ అంటే ఏంటి, అసలు దాని కోర్ కాన్సెప్ట్ ఏంటి, అసలు అది ఎందుకు నేర్చుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి ఏ టాపిక్ అయినా ఒక కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అది మనకి రియల్ లైఫ్లో ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఒక ఆఫీసర్గా మీకు ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది. మీరు యాస్పిరెంట్లా కాకుండా ఎప్పుడైనా ఆఫీసర్లో ఆలోచించండి. ఆఫీసర్లో ఆలోచించినప్పుడు మీరు ఇలాంటి ఎగ్జామ్స్ 100 క్రాక్ చేయొచ్చు. యూ హ్యావ్ టు థింక్ లైక్ అన్ ఆఫీసర్ టు బికమ్ అన్ ఆఫీసర్. యావరేజెస్, సగటు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, 3 persons. ఏ, బి, సి. ఏ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, బి దగ్గర అసలు ఏం లేవు, సి దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలందరూ సమానం అని చెప్తుంది. ఆ సమానం అనేది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏ, బీసీ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకొని ఒక డబ్బాలో వేసా. 10 రూపాయలు, 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలు. 30 రూపీస్ తీసుకొని ఒక డబ్బాలో వేసా. లెట్స్ సే దిస్ ఇస్ ద బాక్స్, 30 రూపీస్. ఒక్కసారి ఇందులో వేసాక ఎవరిది ఏ రూపాయి అని చెప్పడానికి లేదు. దాని మీద మీ పేరు ఉండదు, గాంధీజీ గారి ఫోటో ఉంటుంది. సో ఇందులో ఉంటుంది. ఇందులో నుంచి షేర్ చేసేసాయి. ఏకి, బికి, సికి అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి, సమానంగా పంచాలి పైసలు. 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వస్తున్నాయి, 10 రూపాయలు వస్తున్నాయి, మొత్తం కలిపి 30, పైన 30. కానీ అందరికీ సమానంగా పంచాం. ఇక్కడ ఏం జరిగింది, తక్కువ ఉన్నోడికి ఎక్కువ వచ్చాయి, ఎక్కువ ఉన్నోడికి వాడికి తగ్గించాం. 10 ఉన్న వాటికి 10 ఉంచేసాం, వీడు ఏం తగ్గలేదు. సో ఇక్కడ ఇందులో జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి, యావరేజెస్లో అందరికీ సమానంగా పంచడం. సగటు అంటారు, యావరేజెస్ అంటారు, కాదు, ఈక్వాలిటీ అంటాను నేను. 10 0 20. సో 10 10 10 వచ్చాయి. కానీ మీరు నార్మల్గా ఏం చేస్తారు, 10 + 0 + 20 ÷ 3, 10 వస్తుంది. చాలా సింపుల్గానే వస్తుంది కదా సార్, ఎందుకు ఇంతగానం ఆలోచించాలి, ఎందుకు ఇంతగానం చేయాలనుకుంటారు. అదొక బేసిక్ క్వశ్చన్. సపోజ్ 470, 471, 472 అన్నాను. ఈ 3 నెంబర్లు ఇచ్చాం. వీటి యావరేజ్ ఏంటంటే, సరే కొంచెం కష్టమైన అన్నీ యాడ్ చేస్తామని అనుకుందాం. 1240, 1241, 1242. ఈ నెంబర్లు యాడ్ చేయాలన్నప్పుడు చేస్తారు, చేయలేరని కాదు, చేస్తారు, కానీ చాలా టైం పడుతుంది. సో నేను ఇందాక చెప్పింది ఏంటి, యావరేజెస్ అనేది అందరికీ సమానంగా పంచడం. సో అట్లా ఆ మెథడ్లో ఆలోచించగలిగితే యావరేజ్ అనే కాన్సెప్ట్ అసలు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు పంచడం అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే యావరేజ్ అసలు మీరు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్లో పోయి రాయొచ్చు అన్నట్టు నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే పంచడం అని చెప్పాను. 1240, 1241, 1242 ఉంది. సపోజ్ అందరికీ 1240 రూపీస్ ఇచ్చాను అనుకుందాం. వీడి దగ్గర ఏ, బి, సి ఈ మూడింటిని డబ్బాలో వేసాను. ఇందాక చెప్పినట్టు డబ్బాలో వేసాను, చెక్ చేశాను. వీడికి 1240 ఇచ్చాను, వీడికి 1240 ఇచ్చాను, వీడికి 1240 ఇచ్చాను. ఇప్పుడు మిగిలిపోయిన పైసలు ఎన్ని, వీడికి 1240 సరిపోయింది, ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక 2 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. సో 3 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి. ఈ 3 రూపీస్ని కూడా
ఈక్వల్గా పంచాలి. 3/3 అంటే తలా ₹1 వస్తుంది. 1 2 4 1 1 2 4 1 1 2 4 1 సరిపోయి కదా. దిస్ ఈజ్ ద యావరేజ్ బేసికల్లీ. మీరు 1240 ప్లస్ 1241 ప్లస్ 1242/3 చేస్తే మీకు మోర్ దెన్ 1. ఇది ఇంకా 4 డిజిట్సే ఉన్నాయి. ఇది 6 డిజిట్స్ 7 డిజిట్స్ ఉంటే అది దానికి ఒక 5 to 10 minutes పడుతుంది. సో ఇట్లా పంచడం అనే ఒక కాన్సెప్ట్ని అందరికీ సమానంగా పంచాలనే కాన్సెప్ట్ వస్తే అందులో చాలా మోడల్స్ ఉన్నాయి యావరేజెస్లో సగటులో. కానీ ప్రతి మోడల్ని మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే 470 471 472 ఉంది. ఫస్ట్ 470 కామన్గా తీసుకుందాం. మీరు అడగొచ్చు 1240 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, అవును 1240 కాకుండా నేను 100 తీసుకుంటాను. 100 100 100 కానీ మిగిలిపోయిన అమౌంట్ మళ్ళీ చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో నేనేం చేస్తున్నా అంటే ఈ మూడిట్లో తక్కువ నెంబర్నే నేను బేస్ ప్రైస్గా తీసుకున్నాను. అప్పుడు నాకు ఈ తర్వాత వచ్చే క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఏ నెంబర్ అని తీసుకోండి, మీరు -5 అని కూడా తీసుకోండి, కానీ మీ క్యాలిక్యులేషన్ పెద్దగా అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే 470 471 472 ఉన్నప్పుడు ఐ కెన్ టేక్ 470 470 470 470. మిగిలిపోయిన పైసలన్నీ ఇక్కడ మనం సరిపోయినాయి. ఇక్కడ ₹1 ఎక్కువ ఉంది, ఇక్కడ ₹2 ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా యావరేజెస్ సగటులో ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇవి రూపీస్ అనుకోండి, ఇందాక చెప్పినట్టు ఒక డబ్బాలు వేస్తున్నాం, అందరికీ ఈక్వల్గా పైసల్ని సమానంగా పంచుతున్నాం అన్నట్టు ఆలోచించండి. ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు జస్ట్ ఇది పైసలు అందరికీ ఈక్వల్గా పంచుతున్నాం. 470 రూపీస్ 470 సరిపోయింది. 471కి 470 ₹1 ఎక్కువ ఉంది. 470 to 470 అంటే ₹2 ఎక్కువ ఉన్నాయి. ₹3 వచ్చాయి. ₹3 ముగ్గురికి పంచాలి, తలా ₹1 వస్తుంది. 471 471 471. ఇది యావరేజెస్ అనే కాన్సెప్ట్. ఇదే, ఇంతకుమించి ఏం లేదు. చాలామంది ఒక 20-30 అవర్స్ క్లాస్ చెప్తారు, కానీ యావరేజెస్ అనేది ఇట్లా పంచడం అనే ఒక కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఐ విల్ షో ఎన్ ఎగ్జాంపుల్. క్వశ్చన్స్ ఫైండ్ ద యావరేజెస్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. యావరేజెస్ అనేది కూడా డీటెయిల్గా క్లాస్ చెప్తాను. ఇది జస్ట్ డెమో క్లాస్. 1 2 3 న్యాచురల్ నెంబర్స్ అంటే చెప్పాను, 1తో స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు 1తో స్టార్ట్ అవుతాయి. పూర్ణ సంఖ్యలు హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 ఉంది. వీళ్ళకి పంచాలి. మనం ఏం చేస్తాం, చిన్న క్వశ్చన్ కాబట్టి చేసేయచ్చు. 1 + 2 + 3 + 4 + 5/5 ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అది చిన్న నెంబర్లు కాబట్టి మీకు ఇదొకటి. ఎప్పుడైనా ఒక ట్రిక్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ నేర్చుకున్నప్పుడు చిన్న క్వశ్చన్స్కి ట్రిక్ ఎందుకు, చిన్న క్వశ్చన్స్కి ఈ మెథడ్లో ఎందుకు అన్నట్టు ఆలోచిస్తారు. కానీ ఒకసారి చిన్న క్వశ్చన్స్కి మీరు ఆ మెథడ్ అప్లై చేయగలిగితే పెద్ద క్వశ్చన్స్కి మీకు కన్ఫ్యూజన్ ఉండదు. పెద్ద క్వశ్చన్స్కి మీరు ప్రతిదీ పెద్ద క్వశ్చన్ అయితే షార్ట్ ఫామ్లో చేస్తాను, చిన్న క్వశ్చన్ అయితే ఇట్లా చేస్తాను కాదు. మీరు నేర్చుకునేటప్పుడు చిన్న క్వశ్చన్స్ని అర్థం చేసుకునే విధానం చాలా సింపుల్గా ఉంటుంది. మీకు 1 2 3 4 5 నెంబర్స్ని ఎట్లా నేను ఇందాక చెప్పిన మెథడ్ని ఎలా చేయాలి అన్నది మీకు అర్థమైతే, ఈవెన్ ఇఫ్ ద నెంబర్స్ ఆర్ బిగ్, చాలా నెంబర్లు చాలా పెద్దగా ఉన్నా కూడా మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇది వెరీ వెరీ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకోనికి ఇది ఒక బేసిక్ రూల్ లాగా. ఎప్పుడైనా సరే మీరు ఒక షార్ట్ కట్ కానీ ఒక డిఫరెంట్ అప్రోచ్ నేర్చుకున్నప్పుడు చిన్న క్వశ్చన్స్ మీద సాల్వ్ చేయండి. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడే సచిన్ టెండూల్కర్ అయినా నెట్స్లో ప్రాక్టీస్ చేయాలి. నెట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో మీరు ఒక చిన్న ఏరియాలో ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు పెద్ద గ్రౌండ్లో మీరు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అది 1 2 3 4 5 ఉంది. ఇందులో నేను ఇందా చెప్పాను లాస్ట్ నెంబర్ తీసుకోండి. మీరు లాస్ట్ నెంబర్ తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు సపోజ్ 2 తీసుకున్నాను. 2 విల్ డూ విత్ 2 2 2 2 2 2 అందరికీ ఈక్వల్గా పంచు. ఇప్పుడు వీడికి ₹1 తక్కువ అయింది, -1 అంటే వీడికి ఎక్స్ట్రా ఇవ్వాలి. వీడికి 2 సరిపోయింది, వీడికి ఒక +1 వచ్చింది. వీడి దగ్గర 2 ఎక్కువ ఉన్నాయి, వీడి దగ్గర 3 ఎక్కువ ఉన్నాయి. ఈ -1 1 క్యాన్సిల్ అయిపోతుంది. 2 3 5 ఉంది, 5 ఎక్స్ట్రా ఉన్నాయి. 5గురికి పంచాలి, తలా ₹1 వస్తుంది. 3 3 3 3 3 యావరేజ్ ఇస్ 3. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ఇస్ 20. ఫైండ్ ద సమ్. డైరెక్ట్ 4 × 20 ఈజ్ 80. ఇలా చేయొచ్చు. 20 20 20 20 అన్ని యాడ్ చేసినా కూడా 80 వస్తుంది. ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 15. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ రిమూవ్డ్ యావరేజ్ బికమ్స్ 14. ఫైండ్ ద రిమూవ్డ్ నెంబర్ అన్నాడు. చెప్పాను కదా ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేయగలిగితే ఇందులో అసలు ఏం లేదు. 6 సంఖ్యల సగటు 15, ఒక సంఖ్యను తీసేస్తే సగటు 14 అవుతుంది. తీసిన సంఖ్య ఎంత? 6 ఉన్నారు, అందరి దగ్గర 15
15 15 15 15 15. ఇది మీకు అర్థం అవ్వాలని ఇంతగానం రాస్తున్నాను, మీరు మైండ్లో చేయొచ్చు ఇవన్నీ. ఒక నెంబర్ తీసేస్తే అందరి దగ్గర 14 అయ్యాయి అంట. ఒక నెంబర్ తీసేస్తే ఎన్ని మంది ఉన్నట్టు? 5 ఉన్నట్టు కదా. ఇప్పుడు వెళ్ళిపోయిన వాడి దగ్గర 15 రూపాయలు ఇచ్చేసా, వీళ్ళ దగ్గర 15 రూపీస్ ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఒక రూపాయి తగ్గుతుంది. 5 దగ్గర తగ్గుతుందంట, అది ఎవడు? వెళ్ళిపోయినోడు తీసుకుంటున్నాడు. 15 + 5 = 20. దీని యొక్క ఆన్సర్ 20. డైరెక్ట్ మీరు మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ 15 అంటే టోటల్ 90 నుంచి మళ్ళీ 70 తీసేస్తే 20. ఇట్లా సాల్వ్ చేయకుండా ఇలా మీరు నెంబర్స్ లాగా ఆలోచించగలిగితే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 12, 15, 18, 21 అన్నాను. ఇందులో ఫస్ట్ 12 తీసుకోండి, బేస్ ప్రైస్. అందరికి 12 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, వీడి దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, ఎక్స్ట్రా 3 రూపీస్, 6 రూపీస్, 9 రూపీస్, మొత్తం 18 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. 18/4, 12 + 18/4 ఇస్ ద ఆన్సర్. ఇలా అన్ని యావరేజెస్ క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు. ఇది మళ్ళీ నేను డీటెయిల్ క్లాస్లో చెప్తాను. విల్ ఎండ్ ద సెషన్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.